ఆ సందర్భంలో ఏదైతే రైతులకి కౌలు ఇవ్వాలని ఆ రోజు చట్టం తీసుకొచ్చారో చంద్రబాబు నాయుడు గారు, కనీసం కౌలు ఇవ్వలేని పరిస్థితిలో ఆ ప్రభుత్వం కావాలని ఇబ్బంది పెడుతుంటే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున పాదయాత్రలో అనేక గ్రామాలు పర్యటించడానికి అమరావతి ప్రాంతంలో ముందుకెళ్తే ఆ ప్రాంతానికి సందర్శించకుండా వాళ్ళు పెట్టిన ఆటంకాలు, అడ్డంకులు వీటన్నిటిని కూడా మనం గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. ముళ్ళ కంచెలేశారు, పోలీసులు ఆఫీస్ దగ్గర నుంచి అడుగున్నారు. కేవలం రైతుల్ని పరామర్శించడానికి వెళ్లాలన్న సందర్భంలో కూడా కావాలని ఆ రోజున పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీలో ఉన్న నాయకులందరినీ కూడా ఇబ్బంది పెట్టారు అధ్యక్ష. అంటే ఈ సందర్భం ఎందుకు అంత ముఖ్యమైనదని నేను ప్రస్తావిస్తున్నాను అధ్యక్ష. ఇట్స్ నాట్ మియర్లీ అ టెక్నికల్ పాయింట్ అధ్యక్ష, ఇట్స్ అన్ ఎమోషనల్ కనెక్ట్. మనలో ఉన్న ఆ ఎమోషనల్ ఫీలింగ్స్, మనం పడిన కష్టం, మనతో పాటు ఆ రైతాంగం పడిన కష్టాలు మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అధ్యక్ష. 1600 రోజులు వాళ్ళు పోరాటం చేశారు అధ్యక్ష. అమరావతి నుంచి తిరుమల వరకు వాళ్ళు పాదయాత్ర చేశారు అధ్యక్ష. దేనికోసం? మన రాష్ట్రం కోసం, మన భవిష్యత్తు కోసం, భావితరాలకు ఉపయోగపడే విధంగా ఒక అద్భుతమైన రాజధాని ఏర్పాటు చేయాలి. ఈ ప్రాంతంలో రాష్ట్ర విభజనప్పుడు జరిగిన పరిణామాలు ఏ విధంగా మనం గతంలో కూడా నష్టపోయామో వాటిని దృష్టిలో పెట్టుకుని పెద్ద మనసుతో నిలబడిన మన రైతాంగానికి అండగా తీసుకురావాల్సిన సందర్భాన్ని మర్చిపోయి ఏమాత్రం బాధ్యత లేకుండా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన అరాచకం మనందరం కూడా రాష్ట్ర ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియపరచాల్సిన బాధ్యత కూడా మనకు ఉంది అధ్యక్ష. ఎందుకంటే కనీసం కాన్స్టిట్యూషనల్ ప్రొసీజర్స్, డెమోక్రాటిక్ నామ్స్ మీరు పాటించకుండా పాలకులు ఆ విధంగా ప్రజలు ఇచ్చిన ఒక అద్భుతమైన విజయాన్ని నీరుగా చేసి నష్టం కలిగించినప్పుడు ఎంత దుర్మార్గంగా మన రాష్ట్రానికి అన్యాయం చేశారో మీ అందరికీ తెలుసు అధ్యక్ష. ఒక్కసారి మీరు తిరిగి ఆలోచించండి. డెవలప్మెంట్ షుడ్ ఆల్వేస్ బి అబౌవ్ పాలిటిక్స్ అధ్యక్ష. ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ వీఆర్ దిస్ సైడ్ ఆర్ ఆన్ దట్ సైడ్. కానీ రాష్ట్ర ప్రజలకి మనం అంకిత భావంతో పనిచేస్తున్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాల్లో మాత్రం రాజకీయ కోణం నుంచి ఆలోచించి ఇది ఒక దూర ప్రయాణం చేయాల్సిన సందర్భాన్ని పక్కన పెట్టి నష్టం కలిగించే విధంగా వీళ్ళు వ్యవహరించారు అధ్యక్ష. జనసేన పార్టీ మాత్రం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మొదటి రోజు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అమరావతియే. అమరావతి కోసమే జనసేన పార్టీ నిలబడుతుంది, పోరాడుతుంది. అమరావతితో పాటు ఇతర ప్రాంతాలు కూడా మనం అభివృద్ధి చేసుకోవాలి, అది మన బాధ్యత. ఇట్స్ ఆ రెస్పాన్సిబిలిటీ అధ్యక్ష. అంతేగాని వీళ్ళు తీసుకున్న రాజకీయ ఎజెండాని మనం ప్రజల్లో ఒక భయంతో తీసుకెళ్లకూడదు. వాస్తవాలు ఏదో తెలపాలనే ఉద్దేశంతో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎక్కడ ఎటువంటి సభ ఏర్పాటు చేసినా కూడా దానిపైనే మేము నిలబడ్డాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా అధ్యక్ష, ఎందుకంటే ఉదయం మీరు మాట్లాడినప్పుడు సభాపతిగా ఆ స్థానంలో కూర్చున్నప్పుడు, గతంలో నేను కూడా రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆ స్పీకర్ స్టేజ్లో ఉన్నప్పుడు నా ఒపీనియన్స్ ని ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోయాను అధ్యక్ష. చేసుకోకూడదు కూడా సభాపతిగా ఉన్నప్పుడు. కానీ మొన్న కేబినెట్ లో ఒక రోజు మేము మాట్లాడుతున్నప్పుడు ఆ రోజు జరిగిన పరిణామాలు, దాని వెనుక రాష్ట్ర ప్రజలు వాళ్ళ అభిప్రాయాలు ఏ విధంగా ఉండినాయి కూడా ఆలోచించకుండా పాలకులు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారో మనం గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనకు ఉంటుంది అధ్యక్ష. ఐ జస్ట్ వాంట్ టు రీడ్ ద లాస్ట్ పారాగ్రాఫ్ అధ్యక్ష. ఆ రోజు ఎందుకంటే ఆ రోజు కూడా ఒక తీర్మానం చేశాం సభ. దాదాపు 63 రోజులు చర్చించిన తర్వాత ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం గౌరవ శాసనసభ్యులు తెలంగాణ నుంచి కూడా వాళ్ళ ప్రజలు ఏ విధంగా అభిప్రాయపడుతున్నారో దాని గురించి వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. సీమాంధ్ర నుంచి మన గౌరవ శాసనసభ్యులు కూడా వాళ్ళు కూడా నిలబడి శాసనసభలో ప్రతిరోజు ఒకరేమో సమైక్యాంధ్ర కోరుకుంటున్నారు, ఒకరేమో తెలంగాణ రాష్ట్రం కోరుకుంటున్నారు. కానీ ప్రజాభిప్రాయం సేకరణ చేసేటప్పుడు ఇక్కడున్న చట్టసభలో మనం పరస్పరంగా గౌరవించుకుంటూ సభాభిప్రాయం తెలుసుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఎంత నష్టం జరిగిందో మన రాష్ట్రానికి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా అధ్యక్ష. చివరిలో ఆ రోజున ఇది 30 జనవరి 2014 ఆ రోజు ఉదయం 11ంటికి అధ్యక్ష తీర్మానం చేసినప్పుడు ద హౌస్ while rejecting the AP Reorganization Bill 2013 resolves to request the Honorable President of India not to recommend the AP Reorganization Bill 2013 for introduction in the Parliament, as the bill seeks to bifurcate the state of Andhra Pradesh without any reason, basis and without arriving at a consensus. ప్రజాభిప్రాయాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోకుండా మీ అంతటా మీరే నిర్ణయం తీసుకున్నారు ఏకపక్షంగానే. దానిపైన చాలా స్పష్టంగా చెప్పాం అధ్యక్ష.
without arriving at a consensus, in utter disregard to the linguistic and cultural homogeneity and economic and administrative viability of both the regions. The bill also completely ignores the very basis of formation of the state of Andhra Pradesh, the first linguistic state created in independent India, Adhyaksha. ఏ విధంగా మన పూర్వీకులు మహానుభావులు ఎంతో మంది త్యాగం చేసి మన రాష్ట్రం కోసం తెలుగు భాష కోసం పోరాడారు, ఏ విధంగా అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం స్వాతంత్రం తెచ్చుకున్నామో దానికి విరుద్ధంగా భిన్నంగా వీళ్ళు వ్యవహరిస్తున్నప్పుడు చట్టంలో ఉన్న ప్రొసీజర్స్ ని కూడా గౌరవించకుండా డెమోక్రాటిక్ నార్మ్స్ ని వీళ్ళు పట్టించుకోకుండా చేస్తే ఎంత నష్టం జరిగిందో అనేది ఉదాహరణ ఈ రోజు నేను ప్రత్యేకంగా మీ అందరి ముందు ప్రవేశపెడుతున్నా అధ్యక్ష. ఎందుకంటే మనం ఆలోచించాలి, అభివృద్ధి అనేది ఒక నాయకత్వంలో ఉండదు అధ్యక్ష. అందరం కలిసికట్టుగా నాయకత్వాన్ని బలపరచాలి. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున సింగపూర్ మోడల్ తీసుకొద్దాం, సింగపూర్ ఏ విధంగా అభివృద్ధి చెందిందో అక్కడ ఉన్న అసెండాస్ కానివ్వండి, మన జురాంగ్ కానివ్వండి, సర్బానా కానివ్వండి, వాళ్ళతో సంప్రదించి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని కోరిక ఎందుకు వచ్చింది అధ్యక్ష? ఏ ప్రాంతంలో లేని రాజధాని మన ప్రాంతంలో రావాలి, అటువంటి ప్రత్యేకమైన ఒక అద్భుతమైన నగరం మనం నిర్మాణం చేసుకోవాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు గర్వపడాలనే ఉద్దేశంతో ఆ రోజు తీసుకున్న నిర్ణయం అధ్యక్ష. అంతేగాని వ్యక్తిగతంగా పాలకులుగా మనం 5 సంవత్సరాలు ఉన్నంత మాత్రాన మనం ఈ రాష్ట్రానికి కావాలని కక్ష కట్టి నష్టం చేసే విధంగా వాళ్ళు చేసిన పరిణామాల వలన, ప్రయత్నాల వలన ఇంత నష్టం జరిగిపోయింది అధ్యక్ష. కావున ఈ సందర్భంగా నేను అందరినీ కోరేది ఏంటంటే అధ్యక్ష, ఆ రోజు నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన జరిగిన రోజు చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ విల్ లీడ్ న్యూ ఎకనామిక్ రెవల్యూషన్ అని. గౌరవ ప్రధానమంత్రి గారికి ఒక నమ్మకంతో అమరావతి నిర్మాణం ద్వారా ఆంధ్రప్రదేశ్ గారు దేశంలోనే ఒక అద్భుతమైన మార్పు తీసుకురాగలుగుతాం, ఎకనామిక్ రెవల్యూషన్ తీసుకురావాలి ఆంధ్రప్రదేశ్ అనే ఆలోచనతో ఆ రోజు ఆయన ఆశీర్వదించారు అధ్యక్ష. అనుగుణంగా ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి పనిచేయాలి అధ్యక్ష. మన కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారో, ప్రజలు ఏ విధంగా ఆశిస్తున్నారో, ఈ ప్రాంత ప్రజలు ప్రత్యేకంగా రైతులు అధ్యక్ష వాళ్ళ బిడ్డల్ని కూడా, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించకుండా త్యాగం చేసి మనకి ఆ రోజున అందించారు అధ్యక్ష. ఎన్నో సందర్భాల్లో మహిళలు వచ్చి పిల్లల మెడిసిన్ సీట్, ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుంటున్నా కూడా పవన్ కళ్యాణ్ గారితో వేధించుకుని అయినా కానీ మేము మా ఎకరం 2 ఎకరాలు రాజధానికి ఇచ్చేసామండి, అన్యాయం జరుగుతుందనే ఆవేదనతో వాళ్ళు మాట్లాడినప్పుడు ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని కలవాలి, మనం ఎందుకు బాధ్యత లేదనేది మనం ప్రశ్నిద్దాం అని ఆ రోజు మేము ప్రతిపక్షంలో ఉన్నా, శాసనసభ్యులుగా లేకపోయినా ఒక బాధ్యతగా జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఢిల్లీకి వెళ్లి 2-3 సార్లు వాళ్ళతో సమావేశం జరిపి వాళ్ళని నమ్మకం వచ్చే విధంగా కల్పించి ఆ రోజున భారతీయ జనతా పార్టీ కూడా కలిసి వచ్చి ఆంధ్రప్రదేశ్ కి ఏకైక రాజధాని అమరావతి ఉండాలి అని తీర్మానం చేసుకుని మనం ముందుకెళ్ళాం అధ్యక్ష. కాబట్టి దయచేసి సభ్యులందరూ కూడా నేను కోరేది, ఇది ఒక టెక్నికల్ ఇష్యూ కాదు, ఖచ్చితంగా ఇది ఒక ఎమోషనల్ ఇష్యూ అధ్యక్ష. ఎంతో పోరాటం చేశాం, నిలబెట్టుకున్నాం. ఇంకా ఇప్పుడు ఈ రోజున మన బాధ్యత మరింత పెరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అదేవిధంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన అందరం కూడా కలిసికట్టుగా ఈ ప్రాంతానికి, మన రాష్ట్రానికి మేలు జరిగే విధంగా ఒక అంకిత భావంతో ఒక అద్భుతమైన నగరంగా మన అమరావతిని మనం ముందుకు తీసుకెళ్లాలి. దానికి మనందరూ కూడా సహకరించాలని, ప్రజలు కోరుకునే విధంగా మనం కలిసికట్టుగా పనిచేసుకుని ముందుకెళ్దామని మరొకసారి తెలుపుకుంటూ అవకాశం కల్పించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష.